బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ర్యాంకుల్లో ప్రపంచనం సృష్టించామని చెప్పుకునే శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం ఐటీ ట్యాక్స్ ఎగవేతలోనూ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఏకంగా 5 రోజులు జరిగిన సోదాల్లో ఎన్నో అక్రమాలను అధికారులు గుర్తించారు. దాదాపు 230 కోట్ల రూపాయలకు పైగా ఐటీ ట్యాక్స్ ఎగవేసినట్లు కూడా తేల్చారు అధికారులు. ఇక విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు కట్టించుకోవటం, ఐటీ కట్టకుండా దేశవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకోవటం శ్రీ చైతన్య నిత్య కృత్యంగా ఐటీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 5 రోజులుగా ఐటీ శాఖ అధికారులు మాదాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్పొరేట్ కార్యాలయాల్లో 5 రోజులు సోదాలు నిర్వహించారు. ఇందులో భారీ స్కామ్ జరిగినట్లుగా కూడా అధికారులు నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులకు 200 కోట్లకు పైగా ట్యాక్సులు ఎగ్గొట్టినట్లుగా కూడా ప్రాథమికంగా ఐటీ శాఖ అధికారులు నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు, హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్పొరేట్ కార్యాలయంలో 5 రోజుల సోదాలు జరిగాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయంతో పాటుగా మాదాపూర్లో ఉన్నటువంటి మరో 2 కార్పొరేట్ కార్యాలయాలపైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి కోట్లాది రూపాయల ఫీజులకు సంబంధించిన ట్యాక్సులు ఎగ్గొట్టేందుకు 2 ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ట్యాక్స్ పే చేస్తున్నటువంటి ఫీజులకు ఒక సాఫ్ట్వేర్ను, ట్యాక్స్ ఎగ్గొట్టాలని ఉద్దేశపూర్వకంగా మరో సాఫ్ట్వేర్ను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా ఐటీ శాఖ అధికారుల దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. దీని ఆధారంగా అధికారులు ఇటు విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలతో పాటుగా డైరెక్టర్ల నివాసాల్లో కూడా సోదాలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు డైరెక్టర్లో ఉన్నటువంటి బోపన్న సుష్మా, ఇటు సీమా వారి ఇళ్లలో కూడా, ఇటు మరో డైరెక్టర్ నివాసాల్లో కూడా ఇటు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సోదాల్లో ప్రధానంగా చూసుకుంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. అయితే దాదాపు 200 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా కూడా ప్రాథమికంగా ఐటీ శాఖ అధికారులు నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఈ నిధులను కూడా, ఏదైతే ట్యాక్స్లు ఎగ్గొట్టిన నిధులను కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ బ్రాంచ్లో ఇప్పటికే మనం చూసాం. శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఇటు ఢిల్లీ, చెన్నైతో పాటుగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరంలో 5 నగరాల్లో దేశవ్యాప్తంగా సోదాల్లో కూడా పలు కీలక డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి 200 కోట్ల రూపాయల నిధులను కూడా వీరు దేశవ్యాప్తంగా ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన స్థానాల్లో కూడా కొన్ని ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్లుగా కూడా ఐటీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే 5 రోజుల సోదాల అనంతరం కూడా ఐటీ శాఖ అధికారులు ఈ ఆస్తుల కొనుగోలుపైన దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ట్యాక్స్ ఎగ్గొట్టిన నిధులతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారన్న అంశాలను కూడా ఐటీ శాఖ అధికారులు తేల్చన్నారు. దీనిపైన త్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా ఐటీ శాఖ అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది. మరోసారి ఏదైతే ఆస్తుల కొనుగోలు అంశాన్ని పరిశీలించిన అనంతరం ఐటీ శాఖ అధికారులు మరోసారి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.